ఆత్మకూరు నియోజకవర్గం గత 10 సంవత్సరాలు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం తాను శంకుస్థాపన చేసిన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ను 12 ఏళ్ల తర్వాత తానే ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి అన్నారు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది. ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపానికి దేవాదాయ శాఖ ద్వారా 80 లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ 53 లక్షల రూపాయలు, అలాగే 36.5 లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మా సోదరి బలహీన వర్గాల సంక్షేమ మంత్రిని శ్రీమతి సవిత గారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను.